జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి 13,42,300 రూపాయల విలువగల 46 CMRF చెక్కులను పాటు ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన 16,01,856 రూపాయల విలువగల 16 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం అమ్మ. అందరికీ కూడా అందరి దీపావళి మంచి అయిందా, పండుగ మంచి అయిందా? పొద్దున అంటా ఉన్నారు ఊళ్ళలో పోయినా ఇవాళ పొద్దున్న నుంచి పోతుంటే, సార్ ఈ పండుగ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా లేదు సార్ పండుగ, అట్లా అంత మంచి అనిపిస్తారన్నారు. ఎందుకమ్మా అని అడిగినాను. యాడ సార్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పండగ వరకు రైతు బంధు వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పండగ మంచి చీరలు పంపిస్తుండే మాకు. ఇప్పుడు రైతు బంధు లేదు సార్, పండగలకు వచ్చింది మాకు రైతు బంధు లేదు సార్, మాకు రైతులేమో రుణమాఫీ కాలేదు సార్ మాకు, అందుకొకే పండగ ముందంటే లేదు సార్ అని చెప్పి చాలా మంది. కానీ ఏమి కాదమ్మా, మళ్ళీ కేసీఆర్ వస్తాడు తప్పకుండా. మీరందరూ మంచిగా పండగలు వస్తాయి మన తొందరలోనే. మీరు ధైర్యంగా ఉంటుంది. 100% మా ముసలమ్మలకు పెన్షన్ పెరగాలి.